ఎట్లా ఉంది 5 o'clock మనకి 6:30కి అయితే మూవీ ఉంది. మంగళ ముందు బృంద థియేటర్ బెంగళూరు. ఇక్కడ చూడండి మహేష్ బాబు మూవీ ఫస్ట్ నుంచి ఏవే మూవీస్ ఉన్నాయో ప్రతి ఒక్క మూవీకి కట్అవుట్ సపరేట్ కట్అవుట్ అయితే పెట్టేశారు. ఇది మహేష్ అన్న క్రేజ్ అంటే. ఇది వచ్చేసి బెంగళూరులో, మన తెలుగు రాష్ట్రం కూడా కాదు, ఇస్తున్నారు కదా. బాబు తీసుకుని తమ్ముడు జై బాబు. జై బాబు బృంద థియేటర్ బెంగళూరులో అయితే ఉండేది. ఇక్కడ చూడండి మహేష్ అన్న ఫ్యాన్ క్రేజ్ ఎలా ఉందో మీరు చూస్తే షాక్ అవుతారు. ఫస్ట్ నుంచి మొత్తం ఇక్కడ సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు, అలాగే గౌతమ్ గారు ఉన్నాడు. మన మహేష్ బాబు గారి ఫస్ట్ మూవీ రాజకుమారుడు కట్అవుట్, అలాగే నెక్స్ట్ యువరాజు, అలాగే చూసావా పక్కన వంశీ, మురారి, టక్కరి దొంగ, కౌబాయ్ అని క్రేజ్ ఉరికే అప్పుడు భారీగా, బాబీ, ఒక్కడు, నిజం, నాని, అర్జున్, పోక్రీ ఇండస్ట్రీ హిట్ కొట్టిండేది అప్పుడు. ఎప్పుడు అయితే బాహుబలి మూవీని ఇప్పుడు అంటున్నారో, ఫస్ట్ అయితే తెలుగు ఇండస్ట్రీని లేపినింది మన మహేష్ అన్ననే. నెక్స్ట్ సైనికుడు, అతిథి, కలేజా రిలీజ్ చూసినారు కదా ఎట్లండా నాలు రకం, నీ దుక్కుడు, సాటబడు. 3 నెలల్లో సినిమా తీసి హిట్ కొట్టిండే సినిమా మహేష్ బాబు ఉండేదంటే మహేష్ బాబు ఒక్కరే బిజినెస్ మ్యాన్. ఇక్కడ చూడండి మనం ఇక్కడ చూస్తే మనం మొత్తం ఫోటోలు మాత్రం చూస్తూ ఉంటే అసలు కన్ఫ్యూజ్ అయిపోతాము. ఎందుకంటే ఇక్కడ సినిమా పేర్లు మాత్రమే మారుతున్నాయి, అతని ఏజ్ మనకి ఎటువంటి తేడా అయితే కనిపించట్లేదు. ఇక్కడ చూస్తున్నాం కదా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, 1 నేనొక్కడిని, ఆగడు,
శ్రీమంతుడు మూవీ చూసి చాలా మంది ఊర్లని కానీ దత్తత తీసుకున్నారు, అలాగే పిల్లల్ని దత్తత తీసుకున్నారు. చదివించక కానీ అందరికీ చాలా ఇన్స్పిరేషన్ మన మహేష్ బాబు గారు. బ్రహ్మోత్సవం, స్పైడర్, ఒక క్రైమ్ని మనం ఎలాగ ఎదుర్కోవచ్చు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇంకా భరత్ అనే నేనైతే రాజకీయ నాయకులందరికీ కూడా కనువిప్పు తెచ్చేలాగా మూవీ అయితే ఉంది. ఇంకా మహర్షి చూస్తావా, మనకి సాయం చేసిన వాళ్ళని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎంత స్టేజ్లో ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా మనం మర్చిపోకూడదని ఒక ఫ్రెండ్ కోసం వాని యొక్క రాజసాన్ని విడిచిపెట్టి వచ్చిండేదనమాట. అది సరిలేరు నీకెవరు, ఒక సైనికుని మూవీ సూపర్గా అయితే ఉంది. ఇంకా సర్కార్ వారు పాట తెలుసు కదా, టడడా. ఇంకా ఎటువంటి గుంటూరు కారం నెక్స్ట్ వస్తూ ఉంది. యూనివర్సల్ రికార్డ్స్ బద్దలు కొట్టేదానికి ఎస్ఎస్ రాజమౌళితో రెడీగా ఉన్నాను గైస్.